కరివేపాకు కారం పొడి. వావ్, సో నిజంగా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కరివేపాకు అన్ని అలా తీసి పడేస్తుంటారు, అన్ని కర్రీస్లోకి వేస్తాం కానీ తీసి పడేస్తుంటారు. ఇలా దాంతోనే పొడి అంటే ఇంకా అసలు తీయడానికి కూడా ఏమి ఉండదు అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్. సో కారం పొడి అనగానే మనం యూజువల్గా బయట టైం ఉండదు కాబట్టి బయట తీసుకొచ్చుకుంటూ ఉంటాం, లేకపోతే ఊరికి వెళ్ళినప్పుడు అమ్మమ్మలో లేకపోతే అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ కరివేపాకు వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎస్పెషలీ హెయిర్ కన్నా. ఓకే, పర్ఫెక్ట్. సో చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం నూనె, ఆల్మోస్ట్ చాలా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు. అండ్ మినపప్పు, పొట్టు మినపప్పు. ఓకే, పొట్టు మినపప్పు, శనగపప్పు, ధనియాలు. వావ్, వెరీ నైస్. సో మనం అన్ని స్పైసెస్ కూడా తీసుకుంటూ ఉండాలి. సో ఏంటంటే అది మనకు మంచి యాంటీబ్యాక్టీరియా. అండ్ అలాగే చాలా మందికి ఇప్పుడు కోవిడ్ తర్వాత లంగ్స్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోయాయి. సో అలాంటి వాళ్ళు వాళ్ళ ఎవ్రీడే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్తో పాటు కొంచెం స్పైసెస్ని కూడా తీసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం ప్రివెంట్ చేయగలం. ఓకే, నూనె కూడా వేడెక్కిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఒక స్పూన్. ముందుగా కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు, ఓకే, శనగపప్పు, పొట్టు మినపప్పు, నువ్వులు కూడా, ఓకే, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి కూడా. సో అది కొంచెం రోస్ట్ అయ్యాక మనం పక్కన తీసి పెట్టుకుందాము. కరివేపాకు అండ్ ఎండుమిర్చి కొంచెం సపరేట్ గానే రోస్ట్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. సో మనం సపరేట్ గా రోస్ట్ చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అనేవి అలానే ఉండిపోతాయి, అవును, మిక్స్ కాకుండా. ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసేద్దాము. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ అది మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, సో పోపు మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకేంటి? నెక్స్ట్ కరివేపాకు ఇప్పుడు డ్రై రోస్ట్ చేసేసుకోవాలి మనము. ఓకే, సో రోస్ట్ చేసినప్పుడు అరోమా తెలుస్తుంది. సో ఒక కైండ్ ఆఫ్ అరోమా వచ్చినప్పుడు ఓకే, ఫిక్స్, రోస్ట్ అయిపోయింది అన్నట్టుగా మనకు ఇండికేషన్ అనమాట. నార్మల్ ఇప్పుడు కరివేపాకుని అందరూ కూడా ఆయిల్లో బాయిల్ చేసి హెయిర్కి అప్లై చేయడం, లేదంటే పౌడర్ చేసి హెయిర్కి అప్లై చేయడం. సో ఎక్స్టర్నల్గా కాకుండా ఇంటర్నల్గా మనము కరివేపాకు తీసుకుంటే మన హెయిర్కే కాదు, దాంతో ఇంకా మనకు ఆ ఫైబర్, ఫోలేట్ అనే రిమైనింగ్ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ఎంచక్క మనం అబ్జర్వ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, సో ఇవైతే కొంచెం ఇంకా స్ట్రింక్ అవ్వాలి, అప్పుడే కొంచెం పర్ఫెక్ట్గా రోస్ట్ అయినట్టు తెలిసిపోతుంది అనమాట. సో అది మనకు పౌడర్ ఫామ్లో రావాలి కాబట్టి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనం ఎండుమిర్చి రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్ అండ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో కారం పొడి వచ్చేసి నార్మల్లీ అందరు కూడా దోశ, ఇడ్లీకి కూడా ఈవెన్ దో చట్నీ ఉన్న పౌడర్ ఒకటి యూస్ చేస్తారు, లైక్ పల్లి పౌడర్ అని, పుట్నాల పౌడర్ అని. సో ఆ ప్లేస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మన లంచ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్కువగా స్పైసెస్ కూడా ఏం యూస్ చేయట్లేదు కాబట్టి ఎర్లీ డిన్నర్ చేసే వాళ్ళు కూడా దీన్ని చక్కగా యూస్ చేయొచ్చు. ఓకే,
ఓకే, సో సరిపోతుంది కదా, పర్ఫెక్ట్. యా సరిపోతుంది. యా, ఇది కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి. కొంచెం పొడిలు పచ్చళ్ళు అనగానే ఆ స్పైసీనెస్ గుర్తుండాలి. అండ్ ఎలాగో మనం ఎక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేయలేదు, సో ఎండుమిర్చి కొంచెం ఎక్కువైనా పర్లేదు అన్నమాట. అవును, పర్ఫెక్ట్. సో చాలా మంది మిర్చి అవాయిడ్ చేయండి అంటుంటారు, రెడ్ మిర్చి కానీ గ్రీన్ మిర్చి కానీ, ఎందుకంటే అసిడిటీ లేకపోతే మంట చేస్తుందని. బట్ విటమిన్ సి అనేది ఎక్కువ శాతం అందులోనే ఉంది అంటారు కదా, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో మిర్చి వచ్చేసి మనం ఎవ్రీడే కొంచెం లైక్ ఇప్పుడు మనం కారం పొడి యూస్ చేస్తున్నట్టయితే నార్మల్లీ ప్యాకెట్స్లోకి అండ్ అలాగే మనం పట్టించిన దానికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనం పట్టించింది ఏంటంటే చాలా ఒరిజినల్ టేస్ట్, వాళ్ళు యూస్ చేసే హోల్ డైట్లో 1 or 2 teaspoons అది తీసుకోవడం వల్ల మనకు ఫ్యాట్ బర్నింగ్ కూడా చక్కగా ఉంటుంది బాడీలో విటమిన్ సితో పాటు. ఓకే, పర్ఫెక్ట్. యా, ఇదైతే వేగిపోయాయి. అండ్ ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, సో మిక్సీ పట్టేసాను, తీసుకొచ్చేస్తాను. ఓకే, ఓకే, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. వావ్, మంచి అరోమా వస్తుంది అండ్ పర్ఫెక్ట్ కలర్ యాక్చువల్లీ. ఓకే, రెడీ అయిపోయినట్టేనా మరి? యా, కరివేపాకు కారం పొడి రెడీ. యా, కరివేపాకు కారం పొడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. కరివేపాకు కారం పొడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు చిటికెడు, శనగపప్పు 1/2 కప్పు, పొట్టు మినపప్పు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, చింతపండు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు 1 కప్పు, ఉప్పు తగినంత. కరివేపాకు కారం పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, మెంతులు, శనగపప్పు, పొట్టు మినపప్పు, నువ్వులు, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి వేయించుకొని మిక్సింగ్ జార్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేయించి మిక్సీ జార్ లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కరివేపాకు కారం పొడి రెడీ.